సార్ తులసిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే సార్ ఏపీలో 2 అంశాల మీద బాగా టాపిక్ నడుస్తుంది సార్. ఒకటేమో గూగుల్ డేటా సెంటర్, ఇంకోటేమో మెడికల్ కాలేజీలు. అంటే రెండింటి అంటే యువత, ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశాలే ఎక్కువగా. ముఖ్యంగా మీరు ఇటీవల జరిగిన ఒక సమావేశంలో మీరు ఒక చర్చగా లేవదీశారు. అంటే కూటమి నాయకులు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి డిఫరెంట్ ఇది ఉంది. అదేంటంటే పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తి కాలేదని కూటమి ఇదంటే మీరు చెప్పారు 2024లోనే 50 సీట్లకు పర్మిషన్ ఇచ్చారు. అదే కూటమి ప్రభుత్వం అక్కడ మనకు సౌకర్యాలు లేవు, వద్దని సీట్లు మాకు వద్దని రద్దు చేయించిందని ఒకటి ఇది చెప్తారు. అసలు పులివెందుల మెడికల్ కాలేజీ విషయంలో ఏం జరిగింది సార్? ఇప్పుడు మొత్తము సరే 10 మెడికల్ కాలేజ్లో పులివెందుల మెడికల్ కాలేజీ ఒకటి. ఇప్పుడు ఇటీవల పిపిపి మోడల్ ఇచ్చిన 10 మెడికల్ కళాశాలల్లో పులివెందుల ఒకటి. దీంట్లో పులివెందులకు సంబంధించి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. ఇక్కడ మొత్తం 50 ఎకరాలు మెడికల్ కళాశాల ప్రాంగణం వచ్చేసి 50 ఎకరాలు. ఆ ప్రాంతంలో మార్కెట్ వాల్యూ 2 కోట్ల నుండి 5 కోట్ల వరకు ఉంది. ఎకరా 2 కోట్ల నుండి 5 కోట్ల వరకు. ఇప్పుడు ప్రభుత్వము పిపిపి మోడల్లో ఎకరాకు 100 రూపాయలు ప్రైవేట్ వ్యక్తులకు వచ్చేసి ఎకరాకు 100 రూపాయలకు లీజ్ ఇవ్వబోతా ఉంది. కానీ అక్కడ మార్కెట్ విలువ ఎంత ఉంది? ఎకరా 100. ఓన్లీ ఒక 5 స్టార్ హోటల్లో టీ కూడా రాదు. ఇక్కడ మార్కెట్ విలువ 2 కోట్ల నుండి ఎకరా 5 కోట్ల వరకు ఉంది. 50 ఎకరాలు అంటే 2 కోట్లు వేసుకున్నా కానీ 100 కోట్ల రూపాయలు అవుతుంది. ఇక్కడ ఎకరాకు 100 రూపాయలు వేసుకుంటే 50 ఎకరాలకు 5,000 రూపాయలు. అంటే 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి కేవలం 5,000కు. అంటే శ్రీకృష్ణ తులాభారంలో ఒక పద్యం ఉంది, నారదుడు పాడతాడు శ్రీకృష్ణుడు, భలే మంచి చౌకబేరం అని చెప్పేసి. ఆ విధంగా పరిస్థితి. ఇక్కడ మెడికల్ కళాశాల సంబంధించి 4 అంశాలు. 1 ఆసుపత్రి, 2 మెడికల్ కళాశాల భవనాలు, 3 నర్సింగ్ కళాశాల భవనాలు, 4 క్వార్టర్స్, ఇతర మౌలిక సదుపాయాలు. ఈ 4 అంశాలకు సంబంధించినటువంటి ఆ 50 ఎకరాల ప్రాంగణంలో ఒకటేమి ఆసుపత్రి. ఈ యొక్క సంబంధిత మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రి భవనాలు 100% పూర్తయినాయి. కాబట్టి ఆసుపత్రి భవనాలు 100% పూర్తయినాయి. రెండవది చూసారా సార్? నేను 3 సార్లు పోయాను. అక్కడ మేము ధర్నా కూడా చేసాం. మేము చేసినాకనే అది స్టార్ట్ అయింది. మళ్ళనే వైకాపాలు చేసింది మేము చేసిన తర్వాత. అక్కడ ఆసుపత్రి భవనాలకు సంబంధించి 100% పూర్తయినాయి. మెడికల్ కళాశాలకు సంబంధించి భవనాలు 60% పూర్తయినాయి. నర్సింగ్ కళాశాలకు సంబంధించి 100% పూర్తయినాయి. ఇతర మౌలిక సదుపాయాలు వాటికి సంబంధించి 60%. ఇక్కడికి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఢిల్లీ నుండి వచ్చారు. ఇది చూశారు. చూసి ఆసుపత్రి 100% పూర్తి అయిపోయింది. నర్సింగ్ కళాశాల భవనాలు పూర్తయినాయి. ఇంకా నర్సింగ్ కళాశాలకు సీట్లు కేటాయించగలే. కాబట్టి నర్సింగ్ కళాశాలలో 50 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కు క్లాసులు నిర్వహించవచ్చు అని చెప్పేసి నర్సింగ్ కళాశాలలో క్లాసులు నిర్వహించేటట్టుగా ఆసుపత్రి 100% అయిపోయింది. ఈ లోపల మెడికల్ కళాశాల భవనాలు 60% పూర్తయినాయి. క్వార్టర్స్ 60% పూర్తయినాయి. అవి పూర్తి చేయొచ్చు. ఈ లోపల నర్సింగ్ కళాశాలలో ఎంబీబీఎస్ క్లాసులు జరపచ్చు. ఆసుపత్రి 100% అయిపోయింది అనే ఉద్దేశంతో 2024-25 విద్యా సంవత్సరానికి, ఇప్పుడు 25-26 కాదు, 24-25కే 50 ఎంబీబీఎస్ సీట్లు నేషనల్ మెడికల్ కమిషన్ కేటాయిస్తూ ఎల్పిఏ లెటర్ ఆఫ్ ఎల్పి అంటారు, దాన్ని వచ్చేసి అనుమతి ఇచ్చారు. ఎప్పుడు 2024 ఆగస్టు 16వ తారీఖున ఇచ్చారు. 2024 ఆగస్టు 16వ తారీఖున నేషనల్ మెడికల్ కమిషన్ 50 ఎంబీబీఎస్ సీట్లకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాన్ని చంద్రబాబు ప్రభుత్వము 2024 సెప్టెంబర్ 10వ తారీఖున లేఖ రాశారు. మాకు ఫ్యాకల్టీ లేదు, భవనాలు పూర్తి కాలేదు, అసంపూర్తిగా ఉన్నాయి, మేము క్లాసులు నిర్వహించలేము అని, మాకు వద్దు 50 ఎంబీబీఎస్ సీట్లు అని చెప్పేసి రాశారు. ఆల్రెడీ సీట్లు కావాలంటే వద్దనడం అంతరం ఏంటి సార్? అసలు అది అదే అప్పటికే
వీటిని ప్రైవేట్ పరం చేయాలి, పీపీపీ మోడల్ చేయాలి, ప్రైవేట్కి అమ్ముకోవాలి అని నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఆల్రెడీ నేషనల్ మెడికల్ కమిషన్ మిగతా 10 కళాశాలల్లో ఈ ఒక్క కళాశాలకే మంజూరు చేసింది 50 MBBS సీట్లు. అది మామూలుగా 150 కెపాసిటీ, వాళ్ళు 150 చేయలే, 50 చేశారు. ఎందుకంటే నర్సింగ్ కళాశాల ఉంది, అక్కడ క్లాసులు జరుపుకోవచ్చు, ఆసుపత్రి ఉంది. ఈ లోపల ఈ భవనాలు పూర్తి అయితే నెక్స్ట్ ఇయర్కి 100, నెక్స్ట్ ఇయర్కి 150 చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు పర్సనల్ గా వచ్చి చూసి శాంక్షన్ చేస్తే, మీరు చెప్పినట్లు లేదు మేము క్లాసులు జరుపుకుంటాము, మాకు 150 ఇవ్వండి అని అడగాల్సింది పోయి 50 కూడా వద్దన్నారంటే, అప్పటికే చంద్రబాబు ప్రభుత్వము ఈ యొక్క మొత్తం మెడికల్ కళాశాలను, ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ఆ లేఖ రాయడం జరిగింది. ఇక్కడ అందులో చంద్రబాబు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో కీ రోల్ పోషిస్తున్న చంద్రబాబు నాయుడు గారు అడిగితే కూడా వాళ్ళు 150 సీట్లు ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయిలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అంత స్థాయిలో ఉండి కూడా సీట్లు వద్దనడం అనేది ఇది కొత్తగా విచిత్రమే మామూలుగా. చాలా ఇది మెడకాయ మీద తలకాయ ఉండే ఏ గవర్నమెంట్ కూడా అడగదు ఈ విధంగా. ఇది అంటే దురుద్దేశం ఆనే వాళ్ళకు ముందుగానే ఇది ప్రైవేట్ పరం చేయాలనే దురుద్దేశం ఉంది కాబట్టి ఈ విధంగా రాయడం జరిగింది. మరి ఎందుకు ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారంటే దానికి వాళ్ళు చెప్పే కారణాలు ఏమి? ఒకటి, నిధులు లేవు ప్రభుత్వం దగ్గర. రెండవది వచ్చేసి ఇవి ఇంకా ఈ యొక్క పునాది దశలోనే ఉన్నాయి ఈ భవనాలన్నీ. మూడు వచ్చేసి పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు అనే 3 కారణాలు వాళ్ళు చూపిస్తున్నారు. కానీ ఆ 3 కారణాలు సహేతుకంగా లేవు. నిధులు లేవు అంటున్నారు. పులివెందుల మెడికల్ కళాశాలకు సంబంధించి దాని ఎస్టిమేట్ వచ్చేసి 5,000 కోట్ల రూపాయలు. ఈ 5,000 కోట్ల రూపాయల్లో 4,200 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు చేశారు. 5,000 కోట్ల గాను 4,200 కోట్లు ఆల్రెడీ ఖర్చు చేశారు. కాబట్టి ఇంకా చాలా లిమిటెడ్ అమౌంట్ ఉంది. ఆ లిమిటెడ్ అమౌంట్ ఈ 16 నెలల్లో ఖర్చు పెట్టింటే దానికి భవనాలు ఇప్పటికి 100% పూర్తి అయ్యేటి. ఇది ఓవరాల్ గా 10 కళాశాలలు తీసుకున్నా గానీ 10 కళాశాలలు కూడా కావాల్సిందంత 6,000 కోట్ల రూపాయలు. దీనికి కూడా ఆల్రెడీ నాబార్డు లింకేజ్ ఉంది. ఈ 10 కళాశాలలు కూడా నాబార్డు లింకేజీ వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నారు, అగ్రిమెంట్ కూడా రాస్తున్నారు, మేము ఆర్థిక సహాయం చేస్తామని. కాబట్టి నాబార్డు ఒప్పుకున్న తర్వాత ఇంకా నిధుల సమస్య ఉంది. ఇంకా రెండవది అంతే కదా, రాష్ట్ర బడ్జెట్ కూడా 25-26 రాష్ట్ర బడ్జెట్ 3,22,580 కోట్లు. ఈ ఒక్క సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ 3,22,580 కోట్లు. ఓన్లీ 1 ఇయర్. దీనికి 1 ఇయర్ లో కంప్లీట్ చేయాలంటే 6,000 కోట్లు. 3,22,580 కోట్లలో 6,000 కోట్ల రూపాయలు ఎంత స్వల్పం అది. చిన్న మొత్తం అది. అది 1 ఇయర్కి వేసుకుంటే, లేదు 2 ఏళ్ళకి వేసుకుంటే సంవత్సరానికి 3,000 కోట్లు, 3 ఏళ్ళకి వేసుకుంటే 2,000 కోట్లు. నీకు 3 ఏళ్ళకి వేసుకుంటే దాదాపు వచ్చేసి 10 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో అది సంవత్సరానికి 2,000 కోట్లు, 3 ఏళ్ళకి 6,000 కోట్లు, నథింగ్. అది కూడా అవసరం లేకుండా నాబార్డు లింకేజ్ ఉంది. కాబట్టి నిధుల కొరత అనేది సమస్య కాదు. ఇక రెండవది, ఇవి అన్ని పునాది దశలోనే ఉన్నాయి అనేది అనిత గారు మీకు చెప్పడం. దానికి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. పులివెందుల పరిస్థితి, ఇక్కడ ఆసుపత్రి 100% భవనాలు పూర్తయినాయి, నర్సింగ్ కళాశాల 100% అయిపోయినాయి, మెడికల్ కళాశాల 60%, క్వార్టర్స్ 60%. కాబట్టి ఇది ఆల్మోస్ట్ వచ్చేసి మిగతా అన్ని ఒకవేళ ఈ స్థాయిలో లేకుండా మిగతా స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రకారం అనుకుంటే ఇప్పుడు ఇడపలపై IIIT ఇది 12 ఏళ్ళు 14 ఏళ్ళు అయింది. ఇప్పటికి కూడా ఒంగోలు IIITకి భవనాలు లేక ఈయన నడుపుతున్నారు. ఎంతమందికి? సంవత్సరానికి 1000 మందికి. సంవత్సరానికి 1000 మందికి IIIT స్టూడెంట్స్ కు ఒంగోలు క్యాంపస్ ది బిల్డింగ్ కాక ఈయన వేంపల్ల IIIT ఇడపలపై IIITలో టెంపరీ సెట్స్ నడుపుతున్నారు. సంవత్సరానికి 1000 మంది స్టూడెంట్స్. ఇక్కడ వచ్చేసి 50 మందికి నడపలేవా? 50. కాబట్టి ఇది కేవలం వచ్చేసి పునాది దశలోనే ఉన్నాయనేది కూడా కరెక్ట్ కాదు. అది కళ్ళు ఉన్న వారికి ఎవరికైనా బిల్డింగ్స్ కనపడతాయి, కళ్ళు లేని వారికి కూడా దాన్ని టచ్ చేస్తే తెలుస్తాయి. ఇక మూడవది, వీళ్ళు ఏమంటున్నారు? పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు అంటున్నారు. ఇది అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, కుక్కను సునకం అన్నట్టు, నక్కను జంబూకం అన్నట్లు,
ప్రైవేటైజేషన్ కు ముద్దు పేరే పిపిపి. ప్రైవేటైజేషన్ కు ముద్దు పేరు. చెప్పేది సార్ ఇప్పుడు చెప్పాలంటే అంటే వీళ్ళు టీడీపీ నాయకులు చెప్పేది ఏమంటున్నారంటే, ఇప్పుడు జేగురుపాడు పవర్ ప్లాంట్ అలాగే కట్టారు, కొద్ది రోజులు ప్రైవేట్ వాళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వానికి సొంతం అయిపోయింది కదా, అప్పుడు ఆ తర్వాత ఆ బిల్డింగ్లు అన్ని మనకే సొంతం అయిపోతాయి కదా, కొద్ది రోజుల కాలం అయిపోయిన తర్వాత అనేది మెయిన్ కూటమి వాదన, ముఖ్యంగా టీడీపీ వాళ్ళు చెప్పే వాయిస్ ఇది. అవసరమేముంది ఇక్కడ అంటాను, ఇక్కడ 6,000 కోట్లే కదా కావాల్సింది అంటాను. ఇక్కడ మొత్తం 10 మెడికల్ కళాశాలకు కావాల్సిన 6,000 కోట్లు. దానికి అక్కడ భూమి విలువే, ఒక్కొక్క మెడికల్ కాలేజ్ భూమి విలువే 100 కోట్లు ఉంది ఒక్కొక్కదే. ఇప్పుడు పులివెందులకే ఉంది. నువ్వు వచ్చేసి ఒక 80 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది. దానికి వచ్చే సమస్య ఏముంది? కాబట్టి ఇక్కడ కనీసము ప్రైవేటైజేషన్ లో మొత్తం డబ్బు వాళ్ళదే ఉంటది, కానీ ఇక్కడ ప్రభుత్వ డబ్బు ప్రైవేట్ వాళ్ళ చేతికి ఇవ్వడం. పిపిపి అంటే ఓన్లీ ప్రైవేటైజేషన్ లో అది భూమి విలువ కానీ బిల్డింగ్లు కానీ అంతా వాళ్ళ సాగులు వాళ్ళ డబ్బు. కానీ ఇక్కడ పిపిపి మోడల్లో ప్రభుత్వ డబ్బును, ప్రభుత్వ భూమిని, ప్రభుత్వ భవనాలను, ఇంతవరకు పెట్టిన ఖర్చును ప్రైవేట్ వాళ్ళకి వచ్చేసి ఇవ్వడం అనేది, ఇది ఎందుకంటే ప్రజల డబ్బును ప్రభుత్వం వచ్చేసి ప్రైవేట్ వాళ్ళకు ఇవ్వడం అనేది, దానికి ప్రతిఫలం ఏమి? కమిషన్లు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వ డబ్బుతో, ప్రజల డబ్బుతో కట్టిన బిల్డింగ్స్ ను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టడం. కాబట్టి ఇది కేవలం సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో యూత్ కోసము, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చాలా మందికి ఉపాధి కలగాలి, మన విద్యార్థులు కానీ చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు సాధించాలనే కాన్సెప్ట్ తో ఎక్కడెక్కడికో దేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలు నేను తీసుకొస్తున్నాను, నాకు అంత ముందు చూపు లేకపోతే నేను పీపీపీ మోడల్కి మెడికల్ కాలేజ్ ఎందుకు వెళ్తాను అనేది ప్రభుత్వ పెద్దలు అంటున్నారు కదా. ఇప్పుడు ప్రతిదానికి వచ్చేసి జనరలైజ్ చేయడు, స్పెసిఫిక్ ఏ ఇష్యూగా ఇష్యూ. ఇప్పుడు ఇక్కడ మెడికల్ కళాశాలకు సంబంధించి నీకు మొత్తం కావాల్సింది 10 మెడికల్ కళాశాలలో ఆల్రెడీ 6 కళాశాలలు వచ్చేసి స్టార్ట్ అయినాయి, సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఈసారి కూడా మళ్ళీ అడిషనల్ సీట్లు వచ్చినాయి. నీకు ఉండేది 11లో పిడుగురాల పక్కన పెట్టినావు, మరి ఎందుకు పక్కన పెట్టినావు? మిగతా 10 కళాశాలల్లో కొన్ని అడ్వాన్సెస్ పులిందర్ లాంటి అడ్వాన్స్ స్టేజ్ ఉన్నాయి, మిగతా వచ్చేసి చాలా మటుకు కంప్లీట్ అయినాయి. దీనికి అమౌంట్ వచ్చేసి నెగ్లిజిబుల్. అది కూడా నాబార్డు లింకేజ్ అయింది కదా అంటున్నాను. వచ్చేసి నీకు నాబార్డు లింకేజ్ అయినప్పుడు ఇప్పుడు మిగతా గూగుల్ ఇంకోటో వచ్చేసి దానికి డబ్బులు ఏమైనా అర్థం ఉంది, నీకు ఇక్కడ నాబార్డు లింకేజ్ ఉంది కదా ఆల్రెడీ. దీని ఎందుకు పోవాల్సిన అవసరం వచ్చింది? ఓ దిక్కు డబ్బు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఓ దిక్కు అడ్వాన్స్ స్టేజ్ ఉన్నాయి, నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు శాంక్షన్ చేశారు, దీనికి పోవాల్సిన అవసరం ఏముంది? బట్ జనరలైజ్ చేయడం కరెక్ట్ కాదు. మెడికల్ కళాశాల అంశంగానే చూస్తాం. ఇది ఎన్టీ రామారావు గారే వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయడము, క్యాపిటేషన్ ఫీజును 83లోనే వ్యతిరేకించారు. 1983లోనే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయనే వచ్చేసి ఆయన క్యాసెట్ ఇప్పుడు కూడా వినొచ్చు వచ్చేసి ఈ విధంగా డొనేషన్ కట్టి ఎంబీబీఎస్ చదివిన ఒక విద్యార్థి ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ ఏమవుతాడు, గల్లంతుగాడా అని విమర్శించాడు అన్నమాట ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఆయన ఆశయాలకు విరుద్ధం వచ్చేసి చంద్రబాబు నాయుడు చేసే పని. కాబట్టి మెడికల్ కళాశాల విషయంలో వాళ్ళ రీజన్స్ అన్ని కుక్కలు చెప్పులు వెతకను, నక్కలు బొక్కలు వెతకను, టీడీపీ నాయకులు సాకులు వెతకను సుమతినట్టు ఇవి సాకులు తప్ప ఇందులో ఏమాత్రము వాళ్ళు చెప్పే కారణాలు సహేతుకంగా లేవు. ఇది ఖచ్చితంగా ఇది జీవో 590 టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఉరితాడైతుంది. వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా, సమాజ శ్రేయస్సు దృష్ట్యా, పేద విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా, పేద రోగుల శ్రేయస్సు దృష్ట్యా ప్రతిభకు నాశనం చేయకుండా ఉండేదానికి గాను ఆ జీవోను ఉపసంహరించుకోవాలా, లేకుంటే ఆ జీవోనే ఉరితాడైతుంది, ఈ ప్రభుత్వ పతనానికి కారణమవుతుందని చెప్పేసి వాళ్ళకు హెచ్చరిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. కరెక్ట్. ఈ విషయంలో అంటే ఇటు కూటమి ఏం చెప్తోంది, మామూలు జగన్ గవర్నమెంట్ లో ఇది పూర్తి చేయలేదు, జగన్ చాలా దాన్ని ఖర్చు పెట్టాడు, కానీ ఇదంటే కనీసం వీళ్ళు చేసి కంప్లీట్ చేసి ఓకే జగన్ చేయలేకపోయాడు, మేము చేసాము, 1500 మందికి సీట్లు వచ్చాయి, పేద విద్యార్థులకు ఇన్ని మెడికల్ సీట్లు వచ్చాయని చెప్తే కూడా బాగుంటారు అనేది కూడా ఒక వర్షన్ అది. అంతే కదా. ఇప్పుడు జగన్ పక్కన పెడదాం, ఇప్పుడు ఉండేది 10 మెడికల్ కళాశాలకు నీకు కావాల్సినంత 6,000 కోట్ల రూపాయలు. 6,000 కోట్లు నాబార్డు డబ్బిస్తా అన్నప్పుడు ఇంకా ప్రైవేట్ పరం పీపీపీ పోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే తను వచ్చేసి సింపుల్ అంతే, జగన్ పక్కన పెడదాం. అవును, ఇక్కడ జగన్ చేసి చూపించాలి కదా. అంతే కదా.
నీకు అంటే ఆయన డబ్బుల చేయలేదంటే సమస్య మీరు చేసి లేనప్పుడు చూపిస్తారు కదా. అప్పుడు ఇప్పుడు మీకు ఎందుకు ఆయన చేయలేదనో ఆయన వైఫల్యాలు అనుకోని ఓటు వేయలేదు ఇదనుకో గెలిపించాం, మిమ్మల్ని గెలిపించిన తర్వాత మీరు చేసి చూపిస్తేనే కదా అప్పుడు అక్కడికి మీకు వాళ్ళ తేడా అనేది చూపించడానికి. వాళ్ళిద్దరికే కాదు, మనము వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ కాదు. ఇక్కడ అవును పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. రెండవది అవును పేద రోగులు వైద్యానికి దూరం అవుతారు. దూరం మూడవది అవుతారు. అవును ప్రతిభకు పాడి కట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా. డబ్బుకు వచ్చేసి పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. ఇది ఎన్టీ రామారావు గారి ఆశయాలకు విరుద్ధము. ఈ 4 కారణాలు అవును జగన్ సంబంధం లే. మనకు వచ్చేసి అవును ఒకటి, విద్యార్థుల కోణంలో పేద విద్యార్థులు, ఇదే గవర్నమెంట్ కాలేజీలో అయితే ఫీజు వచ్చేసి 15,000 కోట్లు. పేద విద్యార్థులకు గవర్నమెంట్ కాలేజీలో పేదలకు కానీ అందరికి కానీ 15,000 రూపాయలు ఫీజు సంవత్సరానికి, అది అందరూ కడతారు. అవును 15,000 కానీ అవును దీంట్లో వచ్చేసి ఇప్పుడు పిపిపి మోడల్ చూస్తే ఇక్కడ బి కేటగిరీ, సి కేటగిరీ ఇది 20 లక్షలు, 30 లక్షలు, అది డైరెక్ట్ గానే 30 లక్షలు 50 లక్షలు కోట్లు కొడతారు. అవును దానికి అద్దె లేదు ఇంకా. కాబట్టి మనము పేద విద్యార్థుల కోణంలో చెప్తున్నాము, ఇది కరెక్ట్ కాదు. రోగుల కోణంలో చెప్తున్నాము, ఆసుపత్రిలో 30% ఆసుపత్రులు ఫీజు కలెక్ట్ చేస్తాయంట. నీకు 30% అని ఒకసారి మొదలు పెట్టాక ఏది 30 ఏది 40 ఏడ అడ్డే ఉంది. కానీ మొత్తం అక్కడ పేద రోగులకు వచ్చేసి వైద్యం అందదు. ఇక మూడవది మార్కులు వచ్చినోడికి సీట్లు రావు, మార్కులు తూకం వేస్తారు. మార్కులు తూకం వేస్తే డబ్బు తూగుతుంది ప్రైవేట్ పీపీలో. కాబట్టి అంతే కదా. కాబట్టి మనము ఈ 4 కోణాలు, మీరు జగన్తో పోల్చుకోకండి, మీరు ఎన్టీ రామారావు ఆశయమే ఆలోచించుకోండి. విద్యార్థుల కోణంలో ఆలోచించండి, రోగుల కోణంలో ఆలోచించండి, ప్రతిభ కోణంలో, మెరిట్ కోణంలో ఆలోచించండి. ఇది మా డిమాండ్. కరెక్ట్ సార్. రెండో అంశము, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ మీద బాగా చర్చ మొత్తం ఓవరాల్గా ఏపీలో. ఒక వర్గం ఏమో ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు, ఐటీ రూపురేఖలు మారిపోతాయి. ఇంతవరకు బెంగళూరు, చెన్నై వెళ్ళిన ఏపీ విద్యార్థులు కానీ ఇటు సైడ్ మన తెలుగు విద్యార్థులు, తెలుగు రాష్ట్రాల విద్యార్థులందరూ వైజాగ్ వైపు వస్తారు అని ఒకవైపు ఏమో కూటమి నేతలు సంబరాలు చేస్తున్నారు. డేటా సెంటర్ వల్ల నష్టాలే కానీ లాభాలు లేవని ఇంకోవైపు వైకాపా చెబుతోంది. ఈ రెండింటి మధ్య ఇది పోల్చుకుని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, సీనియర్ నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అంశాలు చూసిన వ్యక్తిగా మీరేమంటారు దీనికి? ఇప్పుడు నాణ్యానికి బొమ్మ వరుస ఉన్నట్లు దీనికి రెండు వైపులా వాదించేదానికి పాయింట్లు ఉన్నాయి. ఒకవైపు మెరిట్స్ ఉంటాయి, ఒకవైపు డిమెరిట్స్ కనిపిస్తున్నాయి. నేను టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదు కాబట్టి జస్ట్ నేను వివిధ ప్రసార సాధనాల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారము మెరిట్స్ ఏమి డిమెరిట్స్ ఏమి చెప్పగలను. ఎందుకంటే టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదు కాబట్టి ఇన్ డెప్త్ నేను వచ్చేసి ఆథెంటిక్ గా చెప్పేదానికి లేదు. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దీంట్లో మెరిట్స్ ఏమి, ఇది గూగుల్ కంపెనీ $15 బిలియన్ పెట్టుబడి పెడుతుంది. విదేశీ పెట్టుబడులు విపరీతంగా వస్తాయి. ఇది ప్రపంచంలోనే ఒక పేరెన్నికగల సంస్థ, అమెరికా తర్వాత నెక్స్ట్ ఇక్కడనే. కాబట్టి విదేశీ పెట్టుబడులు ఆ సంస్థ పెడుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కూడా గూగులే పెట్టింది కాబట్టి మేమెందుకు పెట్టకూడదు అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీని వలన మొత్తం విదేశీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు, విశాఖపట్నానికి ఎక్కువగా వస్తాయి. దీనివల్ల నిరుద్యోగ సమస్య చాలా మటుకు పరిష్కారం అవుతుంది అనేది ఇది ఒక మెరిట్ యాంగిల్ లో మనం ఆలోచిస్తే ప్రభుత్వం చెప్పేది. కాబట్టి ఒకటి పెట్టుబడులు, రెండు ఉద్యోగాలు. గూగుల్ చూస్తే మిగతా వాళ్ళు కూడా వస్తారు అనేది పేరెన్నిక సంస్థ కాబట్టి ఇది కూడా రీజనబుల్ గానే ఉంది. కానీ డిమెరిట్స్ లో ఏమున్నాయంటే వీళ్ళు 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం రాయితీలు ఇస్తా ఉంది. గూగుల్ వచ్చేసి వాళ్ళు చాలా ధనవంతులు, వచ్చేసి పెద్ద సంస్థ అది. వాళ్ళు వచ్చేసి 1,22,000 ఎంతో కోట్లు ఖర్చు పెట్టుబడి పెట్టేటంటే రాష్ట్ర ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తా ఉంది. ఈ రాయితీలు ఇవ్వకుండా వస్తే మంచిదే గాని 22 వాళ్ళు ఇచ్చేది 1,25,000 కోట్ల పెట్టుబడి అయితే నువ్వు 22,000 కోట్లు రాయితీలు ఇవ్వడం కరెక్ట్ కాదు. దీనికి రాష్ట్ర జిఎస్టీలో 100% రాయితీ, భూమిలో 25% రాయితీ, వాటర్ లో 25% రాయితీ, ట్రాన్సిషన్ లో 100% రాయితీ. కాబట్టి 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇవ్వడం అనేది ప్రభుత్వం డబ్బు ఇస్తా ఉంది వాళ్ళకు. ఇది కరెక్ట్ కాదు అనేది ఒకటి. రెండవది, ఈ యొక్క డేటా సెంటర్ కు విపరీతమైనటువంటి
కరెంట్ కావాలా, విద్యుత్ శక్తి వచ్చేసి ఇది డేటా సెంటర్ అనేది విపరీతమైన హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి ముందు కరెంటు మొత్తం మన రాష్ట్రం వాడే కరెంటులో దాదాపు ఈ ప్రస్తుతము వాడే కరెంటు పైన ఒక డేటా సెంటర్ కి అవసరం వస్తుంది. అంత కరెంటు కావాలా దానికి. దాని తర్వాత వచ్చేసి ఆ వేడిని చల్లార్చేదానికి చాలా నీరు కావాలా. కాబట్టి అటు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది అనేది రెండవ యాంగిల్. మరి ఎంతవరకు అది టెక్నికల్ చెప్పాల్సిందే. మూడవది ఏమంటున్నారంటే ఐర్లాండ్, నెదర్లాండ్, డెన్మార్క్, యుఎస్ఏలో అనేక రాష్ట్రాలు, వర్జీనియా లాంటి అనేక రాష్ట్రాలు, అనేక లాటిన్ అమెరికా దేశాలు కూడా ఈ డేటా సెంటర్స్ ను ఆ దేశాల్లో పెట్టొద్దు అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉద్యమాలు కూడా చేశారు. కాబట్టి ఈడేమో మనము రాయితీలిచ్చి ఆహ్వానిస్తున్నాము, అక్కడ పెడతామంటే వద్దని చెప్పేసి ఉద్యమాలు నడిపారు. కాబట్టి ఈ కోణంలో కూడా ఆలోచించాలనేది దాంట్లో కొందరు ఎక్స్పర్ట్స్ గా ఉండేవాళ్ళు చెప్పడం. కాబట్టి ఇది ఓవరాల్ గా మెరిట్స్ డిమెరిట్స్ కోణంలో నేను టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదు కాబట్టి ఇవి మాత్రమే ముందుగా పెట్టగలను. ఇంత మించి నేను వచ్చేసి నా ఒపీనియన్ సొంతంగా చెప్పేదానికి ఎక్స్పర్ట్ కాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.